అందరికీ నమస్తే. 8 మంది మగోళ్ళు కలిసి అంట ఒక యాప్ పెట్టిరంట. ఏ యాప్ అది? అటు ఇటు కానీ యాప్, గే యాప్ అని పెట్టిరంట. ఆన్లైన్లో ఒక గే యాప్ని విడుదల చేసిరంట. విడుదల చేసి లైంగిక కోరికలు మీకు ఏమైనా ఉంటే మీ లైంగిక కోరికల్ని మేము తీరుస్తామని చేసిరంట. దానికి సాహన మంది సిద్ధపడి మేము ఉన్నామని లైన్ కట్టి ఉరికిరంట. అలా కాడికి ఉరికినాక అసలు ముచ్చట తెలిసి పోయాం మోసం అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ నెల 6 తారీఖు నాడు ఒక ఆయన బాధితుడు వచ్చి పోలీసుల కాడ చెప్పిండట. పోలీసులు అడిగిరంట, ఎట్టెట్ట లెక్క ఏం కథ, మరి మీరు ఆ యాప్ ఏంది, ఆ కథ ఏంది చెప్పంటే, కీసరనంట, వరంగల్ కీసర దగ్గర ఒక ముచ్చట జరిగింది. లైంగిక కోరికలు తీరుస్తామంటూ పలువురిని నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులు. ఇక వీళ్ళు పోతారు కదా, వీళ్ళు పోయి ఏషం మీద పోయేసరికల్లా ఉన్న బట్టల నుడవికి వీళ్ళు ఏషం వేసే సమయంలో మంచిగా రెడీగా కెమెరాలు పెట్టుకొని కూర్చుంటారట. ఆ చెట్ల సాటిపోయింటి, బుట్టల సాటిపోయింటి మంచిగా వీడియో తీస్తారంట, ఫోటోలు కొడతారంట. ఆ ఓఆర్ఆర్ పక్క పోయింటి ఉన్న అడవులకి ఆయన నుక్కపోయి గీనే మన అడ్డా అని చెప్తారంట. ఇక వీళ్ళంతా ఈ గలీజుగాలు అంతా తయారవుతారు కదా. ఇక వీళ్ళ పని వీళ్ళు ఉంటే వాళ్ళ పని వాళ్ళు ఉంటే బయటికి వెళ్తేప్పుడు రాజా పాయింట్ వేసుకున్నా ఇంక వేసుకున్నా ఇక చూడు నీ సకదానం చూడని చూపిస్తారట. అమ్మర కొడుకు ఎంత పని చేస్తున్నారు ఆయన అంటే, మెల్ల ఉన్న చేయిను, చేతుకున్న గడియారం, జేబులున్న సెల్ఫోను, బంగారం బడి అంతా 7 కాడికి గుంజుకొని నిలబడతారట. గిట్టినే ఒక ఆయన 6 తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు చిన్నగా ఎంక్వైరీ చేసి మొదలుపెట్టిరట. వరంగల్కి చెందిన ఈయన ఏం పేరు కసుమ కార్తీ అంటే ఈయన ఒక ఆయన. ఆ తర్వాత ఇంకో ఆయన రామరాజు, బబ్లు సింగు, కందుల సాయిలు, గడ్డం శ్రవణు, మాచర్ల మళ్ళీ పీకే అంట, మాచర్ల చెందిన పీకే, చెన్నకేశవులు, వీళ్ళంతా కలిసి ఒక ముఠాగా అయ్యి గే యాప్ చేసిరంట. గే యాప్ చేసి స్వలింగ సంపర్కులను అందరూ కలిసి ఉంటారు కదా, స్వలింగ సంపర్కులను మీరు అందరికీ మీ కోరికలు ఏమైనా ఉంటే మేము తీరుస్తాం, మా దగ్గరికి రారి అని చెప్తే ఈగేసుకొని పోయిరట చాలా మంది. ఏం పాడేసి వస్తుందో మరి మొగళ్ళకు మరి అంటే అదొక ఆనందం. ఎవడి పిచ్చి కాడికి ఆనందం అంటారు కదా, వీళ్ళకు కొద్దిగా ఆనందం ఉంటుందంట. మహిళలు పురుషులు కాదు, ఓన్లీ మొగోళ్ళే. గే యాప్ అని మంచిగా ఆన్లైన్లో యాప్ను విడుదల చేస్తే ఇక అలా బొచ్చడి మంది జాయిన్ అయ్యారంట. జాయిన్ అయినాక ఒక్కొక్కరి దగ్గర బైకులు గుంజుకూరంట, చైన్లు గుంజుకూరంట, మళ్ళీ పోతే ఇంకేమంటారు పైసలు, సెల్ ఫోన్లు అన్నీ గుంజుకొని ఇక ఊరిన ఆయన మీ వీడియోలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి, మేము అడిగినప్పుడల్లా పైసలు కొట్టాలి, లేకపోతే మీ ఏమంటారు ఇక భాషింగాలు అయితే అని చెప్తా ఊరంట. ఈ 6 తారీఖు నాడు ఒక ఆయన పోయి పోలీసుల కాడికి పోయిన లాభం లేదు, ఇక బయట చెప్పుకుంటే విద్యత పోతట్టుంది, చెప్పుకోపుట్టినేమో ఉన్నది పరుగు పోతట్టుంది, ఏం చేయాలనుకొని చిన్న పోలీసుల కాడికి పోయి సార్ గిటగిట సంగతి అనగానే పోలీసు వాళ్ళు పరిచయం అయ్యారంటే, ఏం పుట్టిందిరా మీరు నాశనం అయిపోను, ఏడ చేస్తారు ఈ పని అంతా అంటే, ఆ ఓఆర్ఆర్ దాటినాక ఆ చెట్లకాయ పోతారంటే చెట్లకాయ పోయి మంచిగా మొగళ్ళు ఇక సంపర్కం చేసుకుంటారంట. వీళ్ళు ఇంకా సంపర్కం చేసుకుంటారో ఏం చేసుకొని పాటు చేస్తారో ఏమో కానీ మొత్తానికి మాత్రం 6గురిని అరెస్ట్ చేసిరంట. ఇంకా ఒకడో ఇద్దరు బబ్లు సింగ్ అంటూ పారిపోయినంట, ఆయన పట్టుకోవాలని ట్రై చేస్తారంట. వాళ్ళ దగ్గర కార్లు, బంగారం, చైన్లు, మళ్ళీ పోతే సెల్ ఫోన్లు అన్నీ పోలీసులు స్వాధీనం చేసుకురంట. ఇంకా ఎంతమంది ఉన్నారో పాడైపోను, ఇలా ఉన్న దాంట్లో సగం మందికి ఫోటోలు తీసిన సంగతి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఇక వాళ్ళంతా పర్సన్ అవుతారంట. పాడైపోను ఉత్తపుణ్యానికి పోతి కారా నాయన, నేను ఈ స్వలింగ సంపర్కులు అంటే ఎంత పెద్ద మజా ఉంటుంది అనుకొని పోయిన పాడానికి మజా ఉంటే ఉన్నదేమో కానీ ఈ ఫోటోల సంగతి ఏందనుకొని అంతా చేతులు పట్టుకొని పిసుకొని సస్తురంట. గిసోటి పని కూడా మొదలు పెట్టిరంటే ఏమన్నా చెప్పు వీళ్ళనిగా. సరే కొంతమంది అంటే కొన్ని రకాలుగా వ్యాపారాలు నడుస్తుంటారు, అదో లెక్క. కానీ ఈ మొగళ్ళకి ఏం పెట్టి పాడైంది, ఏం రోగం వచ్చి పాడైంది నాకు అర్థం కాదు. కానీ ఆ దగ్గర ఏం పాడవుతుంది అంటే అదొక సంతోషం ఉన్నట్టు వీళ్ళకు. మొత్తానికి మాత్రం ఒకరి పుణ్యం అంట ఈ గుంపు మొత్తం బయటకు వచ్చింది. వీళ్ళందరూ అరెస్ట్ చేసిరంట. ఒక్కడు పరారులో ఉండంట. ఇక ఆయన పని కూడా చేస్తున్నారు జనుకో ముందో. కానీ మమ్మ కానీ ఈ అయినోళ్ళ కాడికి కానుల కాడికి పోయి లేని రోగాలు తెచ్చుకొని ఉత్తపుణ్యానికి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పశలు ఖరాబ్ అవుతుంది, పరువు ఖరాబ్ అవుతుంది. రేపన్నాడు పిల్లని కూడా ఇయ్యాడు, ఇంట్లో కూడా రానియ్యారు.